బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు, నేతల చర్యలు కొనసాగుతున్నాయి. నేతల ఫిరాయింపులతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. ఎంపీ అభ్యర్థుల జాబితాతో టీఆర్ఎస్లోనూ అసంతృప్తి జ్వాలలు రాజుకున్నాయి. పెద్దపల్లి టికెట్ ఆశించి భంగపడిన వివేక్ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు వివేక్ లేఖ రాశారు. ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివేక్ వెల్లడించారు. పెద్దపల్లి ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇవాళ అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివేక్ తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల ముందు టీఆర్ఎస్ ని వీడి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుమన్ పై పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ను వీడి మళ్లీ గులాబీ గూటికి చేరారు. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమన్ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పెద్దపల్లి లోక్సభ టికెట్ తనకే వస్తుందని భావించారు వివేక్. కానీ ఆఖరి నిమిషంలో కేసీఆర్ షాక్ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యేల ఫిర్యాదుల మేరకు వివేక్ కు టికెట్ ఇవ్వలేదు. అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన వెంకటేష్ నేతకానికి టికెట్ ప్రకటించారు. దాంతో కేసీఆర్ వైఖరిపై అలకబోనిన వివేక్ పార్టీ మారేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి హృషికేష్ అందిస్తారు. హృషికేష్, ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ రాజీనామా చేయడానికి గల కారణాలేంటి? ప్రస్తుతం వివేక్ అనుచరుల నుంచి ఏ రకమైనటువంటి స్పందన వస్తోంది? థ్యాంక్ యూ బలరాం. అయితే వివేక్ కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులోనే భాగంగా 2019 ఎన్నికల్లో ఎంపీ టికెట్ తనకు పెద్దపల్లి ఎంపీ టికెట్ కేటాయిస్తానని ప్రకటించినటువంటి టిఆర్ఎస్ లిస్ట్ లో వివేక్ పేరు లేకపోవడంతో ఆయన పార్టీకి లాయల్ గా పనిచేశాను నేను, అయినప్పటికీ నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆయన టిఆర్ఎస్ పార్టీలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవులలో ఒకటైనటువంటి ప్రభుత్వ సలహాదారు పదవికి ఆయన రాజీనామా చేశారు. అయితే పార్టీలో మాత్రం కొనసాగుతున్నారు. అయితే కాసేపట్లో ఆయన ఒక సమావేశాన్ని కూడా గోదావరిఖనిలో ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సమావేశంలో ఏదైనా కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటిది అనేకమైనటువంటి అంశాలు ఆయన ఇక్కడ చెప్పే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయన పార్టీని వీడుతారా, మరి వేరే ఏదైనా పార్టీలో చేరుతారా అనే అంశంపై ఇటు కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ తీవ్రమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి ఆసక్తి నెలకొని ఉంది. అయితే కారణాలకు సంబంధించి చూసుకున్నట్టయితే గత అసెంబ్లీ ఎన్నికలు అంటే 2014 ఎన్నికల తర్వాత అతను అప్పటి సెక్రటరీ జనరల్ కేశవరావు యొక్క దౌత్యం వల్ల ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పుడే సీఎం తనకు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాడు. 2019 ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని కేటాయిస్తానని ఆయన ఒక లేఖ కూడా విడుదల చేశారు. ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే అత్యున్నతమైన పదవి ప్రభుత్వ సలహాదారు పని ఏదైతే పదవి ఇచ్చారో దానికి నేను చాలా లాయల్ గా పనిచేశాను. దీని ద్వారా నేను ఎలాంటి ఆర్థికమైనటువంటి లబ్ధి పొందలేదు. అయినప్పటికీ తనకు తెలియకుండా రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు, ఆయన చేసినటువంటి మైండ్ గేమ్ ద్వారా సీఎం కేసీఆర్ నా పైన ఒక ఎంక్వైరీ చేసుకున్నారేమో, బహుశా దాని వల్ల నాకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం అనేటువంటిది ఆయన ఆ లేఖలో కూడా స్పష్టంగా తెలియజేశారు. తనకు 60 సంవత్సరాలుగా తన తండ్రి వెంకటస్వామి అలియాస్ కాకగా తనకు ఒక మంచి పేరు ప్రజల్లో గుర్తింపు ఉందని, అనేక సంవత్సరాల నుంచి తన కుటుంబం ఈ పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి సేవ చేసింది అనేటువంటి విషయాన్ని కూడా అందులో ప్రకటించారు. అయితే పార్టీ సభ్యత్వానికి కానీ పార్టీకి కానీ ఆయన ఎక్కడ కూడా రాజీనామా చేస్తున్నట్టు చెప్పలేదు. దానికి అయితే
లేఖ విడుదల చేసిన తెల్లవారు ఈ రోజు ఉదయం ఇప్పుడైతే సమావేశం కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సమావేశాన్ని పెట్టడం ద్వారా ఆయన ఏదైనా కీలక ప్రకటన చేస్తారనేటువంటి కోణంలో ఒక ఆసక్తి అయితే నెలకొంది. అయితే గత ఎన్నికల్లో ముందస్తు ఎన్నికల్లో భాగంగా జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 7 ఏదైతే శాసనసభ్యులు ఉన్నారో దాంట్లో ప్రధానంగా చెన్నూరు కావచ్చు, ఇక్కడ బెల్లంపల్లి కావచ్చు, మంతిని, ఇటు ధర్మపురి, తర్వాత రామగుండం ఈ ఎన్నికల్లో తను కావాలని తన పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని బలమైనటువంటి ఒక సమాచారం అధిష్టానానికి వెళ్ళింది. టిఆర్ఎస్ దగ్గర ఒక స్పష్టమైన అధిష్టానం వెళ్ళింది. ఇప్పటికే బహిరంగ ప్రకటన కూడా కొప్పుల ఈశ్వర్ లాంటి నేతలు కూడా ధర్మపురి బహిరంగ సభల్లో కూడా దీనికి సంబంధించి మన దాంట్లోనే కోవట్లు ఉన్నారు, కావాలని మన దాంట్లో ఉండి మనకే ద్రోహం చేస్తున్నారు, వెన్నుపోటు పొరుస్తున్నారు అనేటువంటి విషయంలో అనేకమైనటువంటి ప్రకటనలు కూడా చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం ఏదైతే అధిష్టానం తీసుకుందో అది ప్రాధాన్యత సంచరిస్తుంది. ఖచ్చితంగా దీని వెనకాల మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముఖ్యంగా కొప్పుల ఈశ్వర్ కు వ్యతిరేకంగా పనిచేయడం అనేటువంటిది కేవలం ఒక 187 ఓట్లతోనే గెలుపొందడం అనే వెనుక ఖచ్చితంగా వివేక్ హస్తం ఉందనేటువంటి విమర్శలు వచ్చిన నేపథ్యంలో అటు అత్యంత కుటుంబం సన్నిహితంగా చెప్పే బాల్క సుమన్ కూడా అక్కడ చెన్నూరులో వ్యతిరేకంగా పనిచేశారని ఏకంగా దుర్గం చెన్నయ్య బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సీఎం దగ్గర ఏడ్చినట్టుగా కూడా మనకు సమాచారం అంతా అయితే దీన్ని మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన నేతల యొక్క ఫిర్యాదుల మేరకే ఇలాంటి నిర్ణయం తీసుకుందనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది బలరాం. అయితే ఈ నిర్ణయానికి సంబంధించి ఈయన పార్టీలో కొనసాగుతారా లేదా పార్టీని వీడుతారా అనే సందిగ్ధంలో సొంత గూడికి చేరాలంటే ఇప్పటికైతే అవకాశం లేదు. ఒకవేళ ఆయనకి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి టికెట్ ని కేటాయించింది. ఆయన ఖచ్చితంగా బీజేపీలో చేరుతారనేటువంటి ఒక ఊహాగానం గత నెల రోజుల నుంచి కూడా ఒక వారం రోజుల నుంచి కూడా తీవ్రమైనటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. దీన్ని భారత్ టుడే కూడా ఇప్పటికే ప్రసారం చేసింది. అయితే ఆయన బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా కాంగ్రెస్ కి వెళ్తారా లేదా ఇదే పార్టీలో కొనసాగుతారా ఏ విషయం అనేటువంటిది ఆయన సమావేశం అనంతరం మాత్రమే తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మొత్తం ఇటు దేశ రాజకీయాల్లోనూ ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ అత్యంత ప్రాధాన్యతమైనటువంటి స్థానంగా కరీంనగర్ పేరుంది. కరీంనగర్ జిల్లాలో జరిగేటువంటి రాజకీయ సమీకరణాలు కావచ్చు, ఇక్కడ నుంచి బయలుదేరేటువంటి ఎలాంటి ఉద్యమం అయినా ఎలాంటి ప్రకటన అయినా అది ఖచ్చితంగా సంచలనాలకు దారితీస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ కరీంనగర్ జిల్లాలోనే ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ఈ రాజకీయ సమీకరణాలు మరి టిఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ఎలాంటి పరిస్థితులను చేయబోతున్నాయో లేదా పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి సంబంధించిన గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉందా అనేటువంటిది కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే కరీంనగర్ లో బలమైన అభ్యర్థిని బీజేపీ కాంగ్రెస్ లు ప్రకటించినప్పుడు వినోద్ కుమార్ అయితే ఒక రసవత్తరమైనటువంటి పోరు మాత్రం కరీంనగర్ జిల్లాలో నెలకొనే పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్టయితే పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించినటువంటి లాయల్ గా ఉన్నటువంటి వెంకటస్వామి కుటుంబం నుంచి వివేక్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మరి పార్టీలో కొనసాగుతారా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది బలరాం. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.